నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్ న్యూస్ వీక్లీ ఎపిసోడ్ 1. సో ఈ వీక్లీ ఎపిసోడ్స్ ఎవ్రీ సండే మార్నింగ్ 9 o'clock వస్తుంది. ఫస్ట్ అయితే కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను, అందరికీ నచ్చుతుంటే ఇట్లనే కంటిన్యూ చేద్దాం. ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే టెక్ సాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. వీక్లీ టెక్ న్యూస్ అంటే మండే నుండి సాటర్డే వరకు వచ్చిన మేజర్ న్యూస్ అన్ని కలిపి సండే రోజు కవర్ చేసేద్దాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్ కంపెనీ ప్లే స్టోర్లో కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది. కంపేర్ యాప్స్ అనే ఫీచర్ని టెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఏంటంటే మనం ప్లే స్టోర్లో ఏదైనా యాప్ సర్చ్ చేసినప్పుడు దానికి సిమిలర్ ఉన్న యాప్కి కంపారిజన్ చూపిస్తుంది. సో లైక్ వీడియో ప్లేయర్ గురించి మనం సర్చ్ చేసినాం అనుకోండి, ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది, ఎంత రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది, రేటింగ్స్ ఎంత, ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా కంపారిజన్లో వచ్చేస్తాయి. సో దాంట్లో మనం బెస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజెస్లో ఉంది. వన్స్ కంప్లీట్ అయిపోయినాక మనకి రోల్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చి ఇండియాలో పబ్జీ కంప్లీట్గా బ్యాన్ అయిపోయిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు పబ్జీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రాఫ్టాన్ అనే సౌత్ కొరియన్ కంపెనీ తోటి పబ్జీని మర్జ్ చేసేస్తున్నారు. సో December 2 వరకల్లా పబ్జీలో ఉన్న డేటా అంతా కూడా క్రాఫ్టాన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వన్స్ ఈ డేటా అంతా కూడా కంప్లీట్ అయిపోయి అండ్ మర్జర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్జీని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ యాపిల్ రిలేటెడ్ న్యూస్ చూసుకున్నట్టయితే యాపిల్ కంపెనీ ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్లో అంటే జూలై టు సెప్టెంబర్ మధ్యలో 8 lakh ఐఫోన్స్ని సెల్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక యాపిల్ న్యూస్ చూసుకున్నట్టయితే యాపిల్ వన్ బండిల్ సర్వీసెస్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇండివిజువల్ అకౌంట్కి ప్రైస్ వచ్చేసి 195 రూపీస్. సో ఈ 195 రూపీస్లో యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్ ఒరిజినల్ కాంటెంట్, యాపిల్ ఆర్కేడ్ గేమ్స్ ప్లస్ 50 GB ఆఫ్ ఐక్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. ఇన్ కేస్ ఫ్యామిలీ అకౌంట్ తీసుకున్నట్టయితే అప్ టు 6 members వరకు షేర్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 365 రూపీస్. అండ్ దీంట్లో ఏమేమి వస్తాయంటే iMusic వస్తుంది, యాపిల్ టీవీ ప్లస్ ఒరిజినల్ కంటెంట్ ప్లస్ ఆర్కేడ్ గేమ్స్ కూడా వస్తాయి. దీంతో పాటు 200 GB ఆఫ్ ఐక్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. ప్రెజెంట్ 1 month ఫ్రీ ట్రయల్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి రియల్మీ వాచ్ ఎస్ అండ్ ఎస్ ప్రోని లాంచ్ చేయబోతుంది. ప్రజెంట్ అయితే ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు. November 3 పాకిస్తాన్లో లాంచ్ చేస్తున్నారు. సో కొన్ని మేజర్ స్పెక్స్ చూసుకున్నట్టయితే 1.3 inch సర్క్యులర్ డిస్ప్లే వస్తుంది, హార్ట్ రేట్ సెన్సర్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్ అండ్ దీంట్లో 16 స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటాయి. అండ్ 390 mAh బ్యాటరీతో వస్తుంది. 15 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అండ్ బాక్స్లోనే మ్యాగ్నెటిక్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. ఈ వాచ్ ఎస్ వచ్చేసి మనకి 4 కలర్ వేరియంట్స్లో వస్తుంది, బ్లూ, బ్లాక్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చి OnePlus 8T Cyberpunk 2077 అనే లిమిటెడ్ ఎడిషన్ని లాంచ్ చేయబోతుంది. యాక్చువల్గా Cyberpunk 2077 అనేది పీసీ గేమ్. ఈ ఇయర్ సెప్టెంబర్లో లాంచ్ అవ్వాల్సి ఉండే గేమ్, కానీ కొంచెం డిలే అయింది. ఈ ఇయర్ డిసెంబర్లో లాంచ్ అవ్వచ్చు ఆ గేమ్. సో ఆ గేమ్ నేమ్తో 8Tని ఒక లిమిటెడ్ ఎడిషన్గా లాంచ్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ November 1 వీక్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ని లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus రిలేటెడ్ మేజర్ న్యూస్ వచ్చి OnePlus N10 అండ్ N100 అనే మోడల్స్ని యూరోప్ కంట్రీస్లో లాంచ్ చేసింది. ప్రజెంట్ అయితే యూరోప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇండియా లాంచ్ డేట్ గురించి ఇంకా న్యూస్ రాలేదు. ఒకసారి మనం స్పెక్స్ చూద్దాం. ఫస్ట్ N10 స్పెక్స్ చూసుకున్నట్టయితే 6.49 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ ఇస్తున్నారు. సో ఇది 5G సపోర్టెడ్ ప్రాసెసర్. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 4300 mAh బ్యాటరీ అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ కెమెరాస్ చూసుకున్నట్టయితే దీంట్లో రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 MP ప్రైమరీ సెన్సర్, 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కూడా 16 MP సెల్ఫీ షూటర్ ఉంటుంది. ప్రజెంట్ ఇదైతే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. అండ్ ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే యూరోప్ కంట్రీస్లో అరౌండ్ 30,000 రూపీస్ ఉంది. ఇండియాలో అంతకన్నా తక్కువ ప్రైస్లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ N100 స్పెక్స్ చూసుకున్నట్టయితే 6.52 inch హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. అండ్ దీంట్లో నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ చూసుకున్నట్టయితే 16 MP ప్రైమరీ సెన్సర్ అండ్ 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సర్స్ వస్తాయి. అండ్ ఫ్రంట్ 8 MP సెల్ఫీ షూటర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 18 watts ఛార్జర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో 4GB RAM అండ్ 64GB వేరియంట్ ఉంటుంది. యూరోపియన్ ప్రైస్ అయితే అరౌండ్ 17,000 రూపీస్ ఉంది. ఇండియాలో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 15,000 బిలోనే ఈ ఫోన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఫోన్ స్పెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒప్పో A53కి సిమిలర్గా ఉన్నాయి. సో అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లోనే రావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చి వివో కస్టమ్ ఓఎస్ అయిన ఫన్ టచ్ ఓఎస్ని ఆరిజిన్ అనే ఓఎస్తో రీప్లేస్ చేస్తుంది. సో ఈ ఆరిజిన్ ఓఎస్ Android 11 పైన బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వివో X60 సిరీస్తో ఈ ఆరిజిన్ ఓఎస్ని లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి మైక్రోమాక్స్ IN సిరీస్ లాంచ్ అవబోతున్నట్టు మనకు అందరికి తెలిసిందే. సో ఈ సిరీస్లో 2 మోడల్స్ ఉంటాయి, 1 and 1A. ఫస్ట్ మనం 1 స్పెక్స్ ఏంటో చూద్దాం. ఈ ఫోన్ 6.5 inch హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. హీలియో G35 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ రేర్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి, 13 MP ప్లస్ 2 MP అండ్ ఫ్రంట్ సైడ్ 8 MP షూటర్ ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చి అరౌండ్ 7,000 రూపీస్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
చెప్తున్నారు. నెక్స్ట్ 1A స్పెక్స్ చూసుకున్నట్టయితే హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది అండ్ సేమ్ డిస్ప్లే ఉంటుంది, 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ప్లస్ 5 మెగాపిక్సెల్ అండ్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ షూటర్ ఉంటుంది అండ్ సేమ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 1A ప్రైజింగ్ వచ్చేసి అరౌండ్ 15,000 రూపీస్ వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సామ్సంగ్ రిలేటెడ్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చి సామ్సంగ్ ఫైల్ చేసిన పేటెంట్ని బట్టి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇది 3-way ఫోల్డబుల్ ఫోన్. సో సపరేట్ కీప్యాడ్ కూడా ఇస్తున్నారు దీంట్లో అయితే లీక్ అయిన రెండర్స్ని బట్టి. సో సామ్సంగ్ అయితే ఫోల్డబుల్ ఫోన్స్ పైన చాలా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఫోల్డ్ 1, ఫోల్డ్ 2కే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ సామ్సంగ్ Z Flip కూడా చూసినాం. సో సామ్సంగ్లో ఫోల్డబుల్ ఫోన్స్ అయితే బాగుంటుంది. చూడాలి ఈ ఫోల్డబుల్ ఫోన్ 3 ఎట్లుంటుందో. నెక్స్ట్ సామ్సంగ్ న్యూస్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ S21ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు అందరికి తెలిసింది. సో కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇప్పుడు వచ్చేసినాయి. ఈ S21 సిరీస్లో టోటల్గా 3 మోడల్స్ ఉంటాయి. S21, S21 ప్లస్. ప్రజెంట్ S21 అల్ట్రా స్పెక్స్ చూసుకున్నట్టయితే 6.8 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రేర్ సైడ్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే 40 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. గ్లోబల్ వేరియంట్ అయితే స్నాప్డ్రాగన్ 875 వస్తుంది అండ్ ఇండియన్ వేరియంట్ సంగతి తెలిసిందే, డెఫినెట్గా ఎక్సినోస్ ప్రాసెసర్తోనే వస్తుంది. మోస్ట్లీ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్తో వస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ S21 అనేది రెగ్యులర్ సిరీస్ కాదు కాబట్టి నార్మల్గా S10, S20, S30 ఉండాలి కాబట్టి ఈ 21 సిరీస్లో మోస్ట్లీ నోట్ సిరీస్ని అయితే తీసుకురాకపోవచ్చు అని చెప్తున్నారు. సో ఇవే ఓవరాల్గా ఈ వీక్లో ఉన్న మేజర్ టెక్ న్యూస్. అండ్ ప్రీవియస్ వీడియోస్ కింద చాలా కమెంట్స్ వస్తున్నాయి ఒక విషయం గురించి. సో MIUI 12కి అప్డేట్ చేసిన తర్వాత కంట్రోల్ సెంటర్లో డేటా యూసేజ్ చూపించడం లేదని. నేను ఆల్రెడీ MIUI 12 55 సెట్టింగ్స్ వీడియోలో క్లియర్గా చూపించాను. న్యూ కంట్రోల్ సెంటర్ యూజ్ చేస్తున్నట్టయితే డేటా యూసేజ్ అనేది చూపించదు. సో ఇన్ కేస్ మీకు డేటా యూసేజ్ కావాలనుకుంటే ఓల్డ్ కంట్రోల్ సెంటరే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను సెట్టింగ్స్ వీడియోలో చూపించాను. సో ఆ వీడియో కావాలంటే నేను కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మళ్ళీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి అండర్ 2000లో హెడ్ ఫోన్స్ అడిగారు. సో నేనైతే 2 ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాను. కొంచెం ఓల్డ్ మోడల్ అయినా పర్లేదు అనుకుంటే బోట్ రాకర్స్ 510 తీసుకోవచ్చు. సో దీంట్లో 2-way అవుట్పుట్ ఉంటుంది, వైర్డ్ అండ్ వైర్లెస్ అవుట్పుట్. సో ఇన్ కేస్ మీకు ఛార్జింగ్ ఉన్నంతసేపు బ్లూటూత్తో యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయినా కానీ ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు బాక్స్తో, దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కొంచెం లేటెస్ట్ మోడల్ ఇన్ఫినిటీ గ్లైడ్ 510 అని ఉంటుంది. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ 2 హెడ్ ఫోన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో అండర్ 2000 రూపీస్లో నేను చూస్ చేసుకునే 2 ఆప్షన్స్ ఇవి. ఇన్ కేస్ వేరే బ్రాండ్ ఆల్టర్నేటివ్స్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో టెక్ న్యూస్ వీక్లీ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నాకు కొంచెం తక్కువ టైం ఉంది, అందుకే కొన్ని క్వశ్చన్సే పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి Q&Aలో అందరికీ యూస్ఫుల్ అవేవి ఎక్కువ క్వశ్చన్స్ పిక్ చేస్తాను. ఇన్ కేస్ ఇండివిజువల్గా యూస్ఫుల్ అవేవి ఉంటే నేను అక్కడే ఆన్సర్ చేసేస్తాను. సో ఇందాక చెప్పినా కదా టెక్ న్యూస్ వీక్లీ అందరికి నచ్చుతున్నట్టయితే నేను ఇంకా కంటిన్యూ చేస్తానని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, టెక్ సాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.